ఒకప్పుడు వాటర్ షెడ్ పథకాలంటే కేవలం జల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మాత్రం వీటిని వినూత్నంగా అమలు చేస్తున్నారు. చెరువుల అభివృద్ధితో పాటు దాని చుట్టూ నడకదారులు, పచ్చని మొక్కలు, ఓపెన్ జిమ్తో పాటు పిల్లలు ఆడుకునేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో పల్లెసీమల్లోనూ పట్టణ తరహా సౌకర్యాలు సమకూరుతున్నాయి. అభివృద్ధి పనులపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లోని చెరువులంటే ఒకప్పుడు కేవలం నీటి నిల్వ కుంటలు మాత్రమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చాలా ప్రాంతాల్లో వాటి రూపురేఖలు మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో చెరువులను ఆరోగ్య, ఆహ్లాద, ఆర్థిక కేంద్రాలుగా మార్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జిల్లాలోని 10 చెరువుల్ని ఎంపిక చేసుకుని ఒక్కో చెరువును 50 లక్షల వ్యయంతో తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 5 కోట్ల రూపాయలతో జిల్లాలోని 10 చెరువులకు సరికొత్త హంగులు అద్దారు. ప్రత్తిపాడు, గొట్టిపాడు, కొప్పురావూరు, వట్టి చెరుకూరు, అంగలకుదురు, అత్తోట, పొన్నెకల్లు, గుండాలపాడు, వడ్లమూడి, పెనుమూలి గ్రామాల్లోని చెరువులు అభివృద్ధి బాటపట్టాయి. నీటి ఎద్దడిని అధిగమిస్తూ ఆరోగ్యం, ఆహ్లాదాన్ని పంచేలా చెరువుల్ని తీర్చిదిద్దడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో చెరువుల ఆధునికీకరణ పూర్తి కాగా మరికొన్ని చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. వాటర్ షెడ్ పథకం కింద చేపట్టిన పనులతో చెరువుల రూపురేఖలు మారిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుంది, బాగానే ఉపయోగపడుతుంది కదా అందరికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి వ్యాయామం చేయడానికి, వాకింగ్ చేయడానికి, కూర్చోడానికి, కాసేపు ప్రశాంతంగా రిలీఫ్గా ఉండటానికి బాగుంది. రోజు 2 గంటలు అట్లా, 1 గంట 2 గంటలు అట్లా వస్తామండి. పిల్లలకి, ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇదివరకు ఇలాంటి ఇక్కడ లేవు, ఇప్పుడు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. పిల్లలు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. హాలిడే ఇచ్చినప్పుడు ఇలా వచ్చి మేము ఆడిపించుకొని వెళ్తాము. ఇక్కడంతా వాతావరణం చల్లగా, చెరువు ఉంది, చాలా బాగుంది. లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది, పిల్లలకు కూడా బాగా. జిమ్ కూడా ఉంది, జిమ్ బాగా ఉపయోగపడుతుంది లేడీస్కి. పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగా చేశారు. రెగ్యులర్గా వారంలో 3 to 4 times వస్తూనే ఉంటాం. నాకు వాకింగ్ కానీ కొద్దిగా హెల్త్ బెనిఫిట్గా బాగానే ఉంటుంది. అప్పుడంతా పిచ్చి మొక్కలతో మొత్తం కొద్దిగా రావాలన్నా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా, కానీ ఇప్పుడంతా శుభ్రం చేసి మంచి ట్రాక్గా వేశారు. బాగుంది. ఇప్పుడు ఎవరు వచ్చినా ఫ్రీగా రావడానికి బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, సెక్యూరిటీగా బాగుంటుంది, ఫ్రీగా రాగలుగుతున్నారు. ఇప్పుడంతా క్లీన్గా ఉంది, శుభ్రంగా ఉంది, బాగుంది. రోజు మార్నింగ్ వాకింగ్ చేస్తానికి బాగుంది. ముసలి వాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఆరోగ్యరీత్యా చాలా బాగుంది. జిమ్ ఒకటి పెట్టారు, ఇది కూడా ఎక్సర్సైజ్ చేస్తానికి చాలా బాగుంది. అప్పుడు కొద్దిగా వాకింగ్ సరిగా ఉండేది కాదు, ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. చెట్లు నాటారు, కూర్చోడానికి బెంచీలు వేశారు, ఏమన్నా అలసట వచ్చినా కూర్చోడానికి బాగుంది. కేవలం నీటిని నిల్వ చేయడమే కాదు, గ్రామస్తులకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచే సుందర పర్యాటక ప్రాంతాలుగా చెరువులను మారుస్తున్నారు. చెరువు లోపలికి వెళ్లేందుకు ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం, ఉదయపు నడక కోసం అత్యాధునిక వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. వాకింగ్ చేసేవారు కాసేపు సేద తీరేలా అందమైన బెంచ్లు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్మేలా సోలార్ దీపాలు సమకూర్చారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చారు. అటు నెమ్మగొడ్డరపాలెం చెరువుకి వెళ్ళేవాళ్ళది, అటు ఇప్పుడు మానేసాం, రోడ్ అమ్మటి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చెరువు ట్రాక్ వేసింది. చాలా ఇది అరుదైన సంఘటన. ఇలాంటి జరుగుద్దని మేము అనుకోవాలి, మా వయసులో మేము చూస్తామని అనుకోవాలి. ఇలా డెవలప్మెంట్ ఇంత మార్పు వస్తుందని ఊహించాల. పల్లెటూళ్ళలో ట్రాక్ వేయటం అనేది చాలా అరుదు. 20-30 సంవత్సరాలు పట్టణ ప్రాంతాల వరకే వాకింగ్ ట్రాకులు నిర్మాణం అయ్యేవి. ఇప్పుడు ప్రజెంట్ స్థానిక శాసనసభ్యుల చొరవతోటి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సుమారు 5 మెయిన్ గ్రామాలు అయినటువంటి వెంగళాయపాలెం, వట్టిచెరుకూరు, గొట్టిపాడు, ప్రత్తిపాడు తదితర గ్రామాలు వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయటం జరిగింది. ఇప్పుడు జిమ్ అయితే పెద్దవాళ్ళు కూడా బాగా యూజ్ చేస్తున్నారు, పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. ప్లే ఏరియా వచ్చిన దగ్గర నుంచి పిల్లలు ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకా ఇక్కడే ఉండిపోతున్నారు. సెలవు రోజుల్లో అయితే అసలు మార్నింగ్ కూడా జిమ్ దగ్గర కూడా ఖాళీ ఉండదు పెద్దలకి. మేము రోజు ఇక్కడికి వచ్చి ఉయ్యాలలు, సీసాలు ఇవన్నీ ఊగుతాము. జార్లు బండ్లు చాలా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే సిటీస్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇంతకుముందు ఇక్కడ పిచ్చి చెట్లు అన్నీ పెరిగేవి, ఇప్పుడు బాగుంది, హ్యాపీ.
వీబీజీ రామ్జీ పథకం ద్వారా కొబ్బరి చెట్లు నాటి చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండింటి ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. తద్వారా పంచాయతీల స్వయం సమృద్ధి వేగంగా జరుగుతోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదట అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువును ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. 1,20,00,000 వ్యయంతో వెంగళాయపాలెంలోని 23.5 ఎకరాల చెరువు అభివృద్ది పనులు చేపట్టారు. ఈ పనుల గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇదే తరహాలో అభివృద్ది చేస్తామని ప్రకటించారు. చెరువు కట్టల బలోపేతంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య సంరక్షణ, పంచాయతీల స్వయం సమృద్ధి లక్ష్యంగా సాగుతున్న పనులు మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.